హలో ఫ్రెండ్స్, మన జోల్ టీవీలో ఎప్పటికప్పుడు వినూత్న కథనాలను అందిస్తున్నాం. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు వింత స్టోరీ చూస్తున్నాం. శునకాలు మనుషులకు విశ్వాసంగా ఉంటాయని అంటారు. ప్రతిసారి శునకమే మనిషి పట్ల విధేయత పాటిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ శునకం పట్ల ఓ వృద్ధుడు విశ్వాసంగా ఉన్నాడు. శునకంతో గడిపిన రోజులను తలుచుకుంటూ శునకం మరణిస్తే ఏకంగా విగ్రహమే కట్టించాడు. అంతేకాదు, తాను లేకపోయినా ఆ విగ్రహానికి అనునిత్యం పూజలు చేయమని. విశ్వాసాలన్నవి మనిషి మనిషి మధ్య ఉంటాయంటారు, కానీ మనసంటే ఎవరితోనైనా తమ విశ్వాసాన్ని చూపించవచ్చు. తనకు చెలిమిగా ఉన్న శునకానికి ఎనలేని విశ్వాసం చూపించాడు ఆ వృద్ధుడు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వృద్ధుడు పేరు పోచయ్య. ఇతను జగిత్యాల జిల్లా ఇబ్రేపట్నం మండలం భర్తీపూర్లో ఉండేవాడు. పోచయ్య వ్యవసాయం చేసేవాడు. తన వ్యవసాయ భూమిలో పండ్ల కోసం తన ఇంటి ముందు తిరుగుతున్న ఓ శునకాన్ని చిన్న వయసు నుంచి పెంచుకున్నాడు. శునకం పోచయ్యని విడిచి ఒక్క క్షణం ఉండేది కాదు. తాను కూడా శునకం లేకుండా బయటకు వెళ్ళేవాడు కాదు. అలాగే ఇంట్లో ఎవరైనా అపరిచితులు వస్తే ఆ శునకం దబాయించేది. పోచయ్య ఇంట్లో లేకపోయినా అన్నీ తానే పెరిగింది. గ్రామంలో అంటువ్యాధులు ప్రబలించి పోచయ్యకు సంబంధించిన శునకం కూడా మరణించింది. దీంతో పోచయ్య మనస్తాపానికి గురి చెందాడు. తనతో పాటు శునకం లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. అయితే వెంటనే తన ఇంటి పక్కనే ఉన్న ఒక స్థలంలో శునకానికి విగ్రహం కట్టించి విగ్రహానికి నిత్య పూజలు చేశాడు. తను శునకంతో ఎన్నో బంధాలను నెమరేర్చుకున్నానని ఆయన చెప్తాడు. అందుకోసమే తనలో ఉన్న ప్రేమను, విశ్వాసాన్ని చూపించేందుకు శునకానికి విగ్రహం కట్టించాడు. అంతేకాదు, తాను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన కొడుకు కూతురు కూడా చెప్పాడు, ఒకవేళ మరణిస్తే శునకానికి నిత్యం పూజలు చేయాలని, అది తన చివరి కోరికని చెప్పాడు. అంతే, ఆ కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఆ శునకానికి నిత్య పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆ శునకానికి ప్రతి సంవత్సరము ఓ వేడుక చేస్తారు. గత 20 సంవత్సరాల నుండి ఆ కుటుంబ సభ్యులు ఆ శునక విగ్రహానికి నిత్యం పూజలు చేస్తూ ప్రతి ఆదివారం కొబ్బరికాయ కొట్టి భక్తి చాటుకుంటారు. 2-3 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాన్ని అలంకరిస్తారు. దీంతోపాటు పోచయ్య ఆత్మశాంతిగా ఉండాలని కోరుకుంటాడు. ఇది ఇక్కడి వింత స్టోరీ. మనుషుల మధ్య సాయం పట్టించుకునే రోజులు లేని ఈ రోజుల్లో తనతో సాయంగా ఉన్న ఓ శునకాన్ని తన మనసులో ఉంచుకొని తాను శునకానికి విగ్రహం కట్టించి, తాను లేకపోయినా శునకాన్ని విగ్రహానికి ఎప్పటికప్పుడు పూజలు చేయాలని చెప్పిన పోచయ్య మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం కదా అండి. మనుషులు ఇప్పుడు ఈ యాంత్రిక బతుకుతున్నారు. పక్కవారు ఏమైతే నాకేంటి అనుకుంటున్నారు. కానీ ఇలాంటి వారి కథనాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి. ఇలాంటి కథనాలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు మాకు సపోర్ట్గా నిలవాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. జై హింద్.